శాంతి. నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకందరికీ తెలుసు. రైట్. అటు యుద్ధాలు అవ్వచ్చు, వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్, అలాగే క్రైమ్, అన్యాయం, స్త్రీలకు అభద్రత, ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే చాలా డిప్రెసింగ్గా అనిపిస్తుంది. బట్ ఎవ్రీబడి ఈజ్ అవేర్. అసలు యాక్చువల్గా చాలామంది ఈ మధ్యన వార్తలు కూడా చూడడం మానేశారు. చూస్తుంటే టెన్షన్ వచ్చేస్తుంది అని చెప్పి. అండ్ ఈవెన్ నిత్య జీవితంలో కూడా ధరలు అవ్వచ్చు, లేదంటే ట్రాఫిక్ అవ్వచ్చు, యాక్సిడెంట్స్ అవ్వచ్చు, చూస్తూ పోతూ ఉంటే ఒక రకమైనటువంటి అందుకే చాలామంది న్యూస్ కూడా ఈ రీజన్ వల్లే ఫాలో అవ్వడం కూడా మానేస్తున్నారు. జరిగేదేదో అలాగా జరుగుతుంది, మనకు తెలుసుకోవడం వల్ల టెన్షన్ వస్తుంది అని చెప్పేసి. మరి ఇలాంటి సమయంలో ఆధ్యాత్మికత ఎలా ఉపయోగపడుతుంది? ఎందుకంటే మనకి వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మికత వల్ల వచ్చేటువంటి లాభాలు మనం చాలాసార్లు తెలుసుకున్నాము. బట్ ప్రపంచం ఈనాడు ఉన్నటువంటి ఈ క్లైమేట్ చేంజ్ అవ్వచ్చు, ఏవైతే యుద్ధాలు జరుగుతున్నాయి ఇది అవ్వచ్చు, ఇన్ఫ్లేషన్ ఏంటంటే అధిక ధరలు ఏవైతే ఉన్నాయి ఇది అవ్వచ్చు, ఇంక్రీజ్ ఇన్ వైలెన్స్ అవ్వచ్చు, ఆడవాళ్ళ పట్ల పెరుగుతున్నటువంటి అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అత్యాచారం కూడా హత్యాచారాల కింద ఏవైతే తయారవుతున్నాయో, ఇలాంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మికత ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాగ దీనికి హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే ఏది కూడా ఏదో ఒక్క వ్యక్తి నుంచి రాదు, అందరం సమిష్టిగా చేస్తేనే అది మంచైనా చెడైనా అవుతుంది. రైట్. క్లైమేట్ చేంజ్ అనేటువంటిది ఏ ఒక్క వ్యక్తి క్రియేట్ అనేటువంటిది చేయలేదు. వాతావరణ మార్పు అనేటువంటిది అందరము చేస్తున్నటువంటి, ఇప్పుడు సపోజ్ ప్లాస్టిక్, గవర్నమెంట్ చెప్తుంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు వాడకండి 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 అని చెప్తుంది. అయినా మనం ప్రతిదీ కూడా ఆ చిన్న ప్లాస్టిక్ కవర్లో తీసుకెళ్తాం. మనం చెత్తబొట్లో పడేసామనుకుంటాం, కానీ తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది అసలు? సో ఇలాగ చిన్న చిన్న విషయాల్లో మనకు తెలుసో తెలియకో మనం అన్నిటికీ మనం అందరం కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాం. రైట్. సో అలాంటప్పుడు ఆధ్యాత్మికతలో తప్పనిసరిగా ఆధ్యాత్మికత హెల్ప్ చేస్తుంది. బట్ మనందరి కాంట్రిబ్యూషన్ ఏంటి ఆ శక్తి? వాట్ ఈస్ ద రియల్ పవర్? ఏంటి ఆ నిజమైనటువంటి శక్తి? ఎందుకంటే మహామేధావుల నుంచి, రాజకీయవేత్తల నుంచి, ప్రముఖుల దగ్గర నుంచి చాలామందికి ఇప్పుడు సతమతం అవుతున్నటువంటి సమస్య, ప్రపంచంలో మళ్ళీ శాంతి అనేటువంటిది ఎలాగ తీసుకురావాలి, ఎలాగ ఈ ప్రాసెస్ని మనం రివర్స్ చేయాలి అని చెప్పేసి. దీని కొరకు మనం ఆధ్యాత్మికత యొక్క కొన్ని ముఖ్య శక్తుల గురించి సంపూర్ణ అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. దీంట్లో మొట్టమొదటి శక్తి పవిత్రత యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ ప్యూరిటీ. ప్యూర్ థాట్స్, ప్యూర్ వర్డ్స్, ప్యూర్ యాక్షన్స్ అండ్ ప్యూర్ రిలేషన్స్. పవిత్రమైనటువంటి సంకల్పాలు, స్వచ్ఛమైన మధురమైనటువంటి మాటలు, శ్రేష్టమైన కర్మలు, సత్సంబంధాలు. ఈ 4 కలిపితేనే పవిత్రత యొక్క శక్తి లభిస్తుంది. పవిత్రత అంటే కేవలం చాలామంది బ్రహ్మచర్యాన్ని పాటించడం అని అనుకుంటారు, కానీ అది పవిత్రత యొక్క ఒక భాగం మాత్రమే. ఏ విధమైనటువంటి మలినం ఉన్నా, మాలిన్యం ఉన్నా అక్కడ అపవిత్రత ఉంటుంది. ఎక్కడైతే అపవిత్రత ఉంటుందో అక్కడ ఏమవుతుంది? ద కలెక్టివ్ ఎనర్జీ అనేటువంటిది తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు మనం వింటున్నది, చూస్తున్నది, మాట్లాడుతున్న దాంట్లో పవిత్రత ఎక్కువ ఉందా, అపవిత్రత ఎక్కువ ఉందా? చూడండి, ఒకప్పుడు నలుగురిలో అసభ్యంగా మాట్లాడడానికి సిగ్గుపడేవారు. అయ్యో సారీ అండి, గబుక్కుని జారిపోయింది, నోట్లోంచి జారిపోయింది ఈ మాట అనేవారు. కానీ ఇప్పుడు ఎలాంటి వాళ్ళు పాపులర్ అవుతున్నారు? ఎలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళకి ఎక్కువ ఫేమస్ అవుతున్నారు? సో ఇప్పుడు మన ఓవరాల్గా మన థింకింగ్ కానీ, మన మాట్లాడే విధానం కానీ, మన వ్యవహార శైలి కానీ, మన సత్సంబంధాల్లో దురదృష్టవశాత్తు పవిత్రత అనేటువంటిది బాగా క్షీణించిపోయింది. ఇలా క్షీణించిపోయిన కారణంగా ద ఓవరాల్ ఎనర్జీ ఇన్ ద హ్యూమన్ కాన్షియస్నెస్
అంటే కంప్లీట్ మానవాళిలో ఉన్నటువంటి మానవతా శక్తి ఏదైతే ఉందో అది తగ్గుతోంది. ఇది కొంచెం డీప్గా అర్థం చేసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్. ఒకసారి ఒక రాజ్యంలో కరువు వచ్చిందంట. కరువు వచ్చినప్పుడు ఆ రాజుగారికి ఏం చేయాలో అర్థం కాక ఒక మునిని పిలిస్తే ఆయన అన్నారంట, మీ రాజ్యం, ఆ రాజ్యం ఎక్కువగా పాల ఉత్పత్తి ఎక్కువ జరిగేటువంటి, అందరికి ఎక్కువ పాడి ఉందన్నమాట. మీ ప్రతి ఒక్కరూ మీ రాజ్యంలో ఒక బిందెడు పాలు తీసుకొచ్చి ఈ పెద్ద గంగాళంలో వేసి దాంతో మీరు అర్చన అభిషేకం చేస్తే మీ రాజ్యం మళ్ళీ సుభిక్షం అవుతుంది అని చెప్పారంట. రాజుగారు అలాగే చాటింపేయించారు. కానీ ఒకడనుకున్నాడంట, నాకున్నదే తక్కువ ఉంది, నేను నా పాలు ఇచ్చేస్తే ఎలాగా పక్క వాళ్ళు కూడా పాలు ఇస్తారు కదా, నేను నీళ్లు పోస్తే ఏమైందని అతను నీళ్లు తీసుకెళ్ళేశాడు. ఇంకొకడికి కూడా అదే ఆలోచన వచ్చింది. సో ఫైనల్గా రాజుగారు ఓపెన్ చేసి చూస్తే అందులో పాలు కాదు ఏమున్నాయి, నీళ్లున్నాయి. అందులో ఎవరిది తప్పు చెప్పలేము, ఎవరిది తప్పు మనం చెప్పలేము, ఎందుకంటే అతను వెళ్ళి ఎవరికీ చెప్పలేదు. ఇలాగా ఎప్పుడైతే కలెక్టివ్గా, సొసైటీ అంటే అందరూ కలిస్తేనే కదా సొసైటీ, నేనేదో చేస్తే దానివల్ల ప్రపంచానికి ఏమవుతుంది అని మనం చాలాసార్లు అనుకుంటాం. నో, మనం చేసే సంకల్పం, మనం మాట్లాడే మాట, మనం చేసేటువంటి కర్మ తాలూకా రిజల్ట్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కళ్ళది ఎప్పుడైతే ఇది అక్యూములేట్ అవుతుందో, అంటే అందరిది ఎప్పుడైతే కూడబడుతుందో అది నెగిటివ్గా ఉన్నప్పుడు సమాజంలో నెగిటివ్ పరిణామం వస్తుంది. ఒకప్పుడు యజ్ఞయాగాదులు చేసేవారు. ఎందుకు చేసేవారు యజ్ఞయాగాదులు చేసేవారు? రాజుగారు ఏదన్నా జైత్రయాత్రకి వెళ్తున్నా, లేదంటే కరువు కాటకాలు వచ్చినా, లేదంటే ఒకప్పుడు చాలా అంటువ్యాధులు వచ్చేటువంటివి. ఇప్పుడు మనం చికెన్ పాక్స్ అంటే చాలా చిన్నది, కానీ ఒకప్పుడు చికెన్ పాక్స్ వస్తే మనుషులు చచ్చిపోయేటువంటి వారు. అంటువ్యాధులు వచ్చేటువంటివి. దానికోసమని యజ్ఞయాగాదులు చేసేవారు. చేసినప్పుడు ఏం చేసేవారు? అందరూ కలిసి సమిష్టిగా యజ్ఞం చేసేటువంటి వారు. పైగా యజ్ఞ ఫలం ఎంత తక్కువైనా అందరికీ పెట్టేటువంటి వారు. ఎందుకు చేసేటువంటి వారు యజ్ఞయాగాదులు ఇవన్నీను అంటే, దీనివల్ల అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో అది పోతుంది కాబట్టి. సో ఎప్పుడైతే కలెక్టివ్గా, ఒక సామాజికంగా ఎప్పుడైతే పవిత్రత యొక్క శక్తి ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే ఇండివిజువల్గా ఇది లోపించడం మొదలు పడుతుందో, ఓవరాల్గా ఇది లోపించడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల టోటల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది తక్కుపోతుంది, కిందకు వచ్చేస్తుంది. సో అలాంటి నెగిటివ్ వాతావరణంలో జరిగేటువంటి పరిణామాలు నెగిటివ్గానే ఉంటాయి. అందుకనే పవిత్రత, ద పవర్ ఆఫ్ ప్యూరిటీ, ఎలాగైతే ఇంతమంది చేసినటువంటి నెగిటివ్ తాలూకా ప్రభావం నెగిటివ్గా పడుతుందో, కానీ పాజిటివిటీలో, పవిత్రతలో ఎంత శక్తి ఉంటుందంటే, కొద్దిమంది పవిత్ర జీవితాన్ని గడిపి పవిత్రమైనటువంటి ధారణలో ఉంటే ఆ ఒక్కళ్ళు చేసేటువంటి దాని శక్తి ఇక్కడ ఒక 10-15 మంది చేసేటువంటి దానికన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పవిత్రత అనేటువంటిది దివ్య గుణం. ఒక పెద్ద గది తాలూకు అంధకారం కూడా ఒక చిన్న టార్చ్ దూరం చేయగలదు. కానీ మొత్తం గదిని చీకటి చేయాలంటే అన్ని లైట్లు ఆపాలి. సో అంధకారం చేయడమే కష్టం యాక్చువల్గా, వెలుగు వెలిగించడమే ఈజీ. అవునా కాదా? గదిలో ఏ మూలలో చిన్న బెడ్ ల్యాంప్ ఉన్నా చాలు. చాలా మందికి రాత్రి చీకట్లో పడుకోవడం అంటే భయం, అందుకని బెడ్ ల్యాంప్ అని వేసుకుంటారు. దాని పేరే 0 వాట్ బల్బు. కానీ ఆ ఒక్క చిన్న బల్బు నైట్ అంతా మొత్తం ఇంటినంతా ఎంత ప్రకాశం చేస్తుంది. పవిత్రతకి అపవిత్రతకి అదే తేడా. భారతదేశంలో దేవీ దేవతలు కొన్నాళ్ళు నడియాడారు. తర్వాత ఎవరు వచ్చారు? ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయిబాబా, ఇలాగ చాలామంది మహానుభావులు, పవిత్ర మూర్తులు ఈ భారతదేశంలోకి వచ్చారు. దానివల్ల కొన్నాళ్ళు ఈ భారతదేశంలో ధర్మం అనేటువంటిది నిలబడింది. కానీ అలాగ వాళ్ళ ప్రభావం ఇప్పటికీ ఉంది. మనం షిరిడి సాయిబాబా గుళ్ళని చూస్తూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. రామానుజాచార్యులకి ఇప్పుడు ఈ టైంలో ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయనకు సమతామూర్తి అని చెప్పి ఆయనకు మందిరం కట్టించడం జరిగింది. సో వీళ్ళ యొక్క పవిత్రత యొక్క శక్తి ప్రభావం కొన్నాళ్ళు కాపాడింది. కానీ ఇప్పుడు దాన్ని కూడా ఇది ఓవర్ పవర్ చేస్తుంది. బట్ ఆల్ హోప్ ఈజ్ నాట్ లాస్ట్. అందుకే ఎవరు వీలైతే వాళ్ళు ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడవడం వల్ల
వాళ్ళు వాళ్ళ జీవితానికే కాకుండా మొత్తం సమాజానికి, ప్రపంచానికి తెలియకుండానే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. చూడండి, మనం ఒక్కొక్కసారి రోడ్డెమ్మట వెళ్తుంటే బెంచీలు కనపడతాయి. ఆ బెంచీల మీద ఎవరిదో పేరు రాసి ఉంటుంది. ఆ పేరు రాసిన వాళ్ళు ఎప్పుడో కీర్తిశేషులు అయిపోయి ఉండొచ్చు. వాళ్ళు కీర్తిశేషులు అయిపోయి కూడా 20-30 సంవత్సరాలు అయి ఉండొచ్చు. కానీ ఆ బెంచ్ వల్ల ఇవాళకి కూడా ఎంతమందికి లాభం ఉంది? కాళ్ళు అరిగిపోయినప్పుడు ఆ బెంచ్ మీద కూర్చుని ఎంతమంది ఇంకా సంతోషిస్తున్నారు? సో ఆ వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆ చిన్న, అక్కడ బెంచ్ చేయడం అనే ఆ చిన్న మంచి పని వల్ల ఇవాళ ఎంతమంది దానికి హెల్ప్ తీసుకుంటున్నారు. సో పవిత్రత యొక్క శక్తి కూడా అంతే. పవిత్రత శక్తి ఎంత గొప్పది అంటే దాని యొక్క చిన్న బిందువు సరిపోతుంది. అందుకే చాలా మంది అడుగుతారు, సిస్టర్ మీరు ఇవన్నీ చెప్తారు కానీ దీనివల్ల ఉపయోగం ఏముందండి, ఎవరు పాటిస్తారండి అండి. 100 మందిలో ఒక్కళ్ళు పాటించినా చాలు. కానీ 100 మందికి చెప్పడం అవసరం. ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది అవినాశి. ఆత్మకున్న 7 గుణాల్లో జ్ఞానం ఒక గుణం. మనం ఏ జ్ఞానం విన్నా అది మనలో చనిపోదు, అది మనలో పర్మనెంట్గా ఉంటుంది, నిస్త్రాణంగా ఉంటుంది. ఒక టైంకి అది మేల్కుంటుంది. అది ఎప్పుడు వాళ్ళలో ఆ జాగృతి జరగాలో ఆ టైంలో అది మేల్కుంటుంది. అంటే చాలామంది నిరుత్సాహపడి అడిగే వాళ్ళు తక్కువ మంది ఉంటారని వాళ్ళు అడగడం కూడా తప్పు కాదు. నిజంగానే ప్రపంచ పరిస్థితి చూసి మీరు చెప్పేవి ఇవన్నీ ఎవరు వింటారండి అని. కానీ చాలామంది వింటారు. విని వాళ్ళు ఆ టైంలో అది ఇంప్లిమెంట్ చేయలేకపోయినా కరెక్ట్ టైం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది. కాబట్టి ఈ బీజాలు నాటడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. ముఖ్యంగా పిల్లల్లో, యువతలో. పిల్లలు ఎక్కడ వింటారండి అంటారు, కానీ పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా వింటారు. కానీ వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలి, వాళ్ళకి చెప్పే విధానంలో చెప్పాలి. అందుకే బ్రహ్మకుమారీస్లో పిల్లల యూత్ క్యాంప్ అని, చిల్డ్రన్స్ క్యాంప్ అని కండక్ట్ చేస్తాము. అందులో వాళ్ళకి బోలెడు గేమ్స్ పెడతాము, వాళ్ళకి మంచి ఫుడ్ ఇస్తాము, ఆటలు ఆడిస్తాం. కానీ ఆ ఆటలన్నీ కూడా ఆధ్యాత్మిక వాల్యూస్ బేస్డ్ గేమ్స్ ఆడిస్తాం పిల్లలకి. ఆ గేమ్ ఆడతారు, కానీ ఆ గేమ్ వల్ల వాళ్ళు ఏదో ఒక మారల్ వాల్యూని వాళ్ళు నేర్చుకుంటారు. అందుకే బ్రహ్మకుమారీస్ కండక్ట్ చేసే సమ్మర్ క్యాంప్స్కి ఎప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది, మా పిల్లల్ని పంపిస్తాం, మా పిల్లల్ని మేము పంపిస్తామని. పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా 5 days సమ్మర్లో వస్తారనమాట. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం ఈ మొత్తం ప్రపంచానికి ఏం చెయ్యగలము అంటే మనం చేసేటువంటి ప్యూర్ థాట్స్, మన ప్యూర్ లైఫ్ ఈజ్ ద కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. అలాగే రెండవ శక్తి ద పవర్ ఆఫ్ సైలెన్స్. ఇంతకుముందు వరకు వాయు కాలుష్యం అనేవారు, శబ్ద కాలుష్యం అనేవారు, ధ్వని కాలుష్యం అనేవారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఇంకొక కాలుష్యం సంకల్పాల కాలుష్యం, థాట్ పొల్యూషన్. థాట్ పొల్యూషన్ అంటే ఏంటంటే 3-4 క్వైట్గానే ఉన్నారు, కానీ వాళ్ళ మైండ్లు చాలా ఫాస్ట్గా రన్ అవుతున్నాయి. దేనివల్ల ఫాస్ట్గా రన్ అవుతున్నాయో మనకు తెలుసు కదా. మన ఫ్రెండ్ మొబైల్ అనే మనకు ఒక ఫ్రెండ్ వచ్చింది కదా. ఆ ఫ్రెండ్ వచ్చిన తర్వాత నుంచి అందరికీ బ్రెయిన్ సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది. ఎందుకు సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుందంటే మనం దాన్ని సూపర్ ఫాస్ట్గా పనిచేయిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు మనం టీవీ సీరియల్ చూసేవాళ్ళం. అరగంట మనం ఒకటే టీవీ సీరియల్ చూస్తాం, కానీ ఇప్పుడు ఒక అరగంటలో ఎన్ని షార్ట్ వీడియోస్ చూస్తాం? 1000 కూడా చూడొచ్చు. సో అన్నిసార్లు మన బ్రెయిన్ ఏం చేస్తుంది, ఒక షార్ట్ వంటకం గురించి ఉందనుకోండి, ఇంకో షార్ట్ దేని గురించి ఉంటుంది, ఏదో టూరిజం గురించి ఉంటుంది, ఇంకో షార్ట్ ఒక టీవీ సీరియల్ గురించి ఉంటుంది, ఇంకో షార్ట్ ఒక యాక్టర్ గురించి ఉంటుంది. వీటిల్లో దేనికి ఒకదానితో ఒకటి సంబంధం లేదు, కానీ మన బ్రెయిన్ అన్నిసార్లు కాంటెక్స్ట్ స్విచ్ చేస్తుంది. ఇప్పుడు ఆ చూసే 100 షార్ట్స్ ఒక టాపిక్ మీద ఉండవు. ఒకటి సినిమా యాక్టర్ గురించి ఒకటి ఉందనుకోండి, నెక్స్ట్ దేవాలయం గురించి ఉంటుంది, 3వది ప్రకృతి గురించి ఉంటుంది, 4వది ఎవరో పెట్టిన ఏదో వైరల్ డాన్స్ ఉంటుంది, 5వదేమో ఎవరో మా ఫ్రిడ్జ్ని నేను చూడండి ఎంత అందంగా పెట్టుకున్నానని ఎవరో ఫ్రిడ్జ్ చూపిస్తారు, దాని గురించి ఉంటుంది. సో ఈ 5 దేనికి రిలేషన్ లేని ఆస్పెక్ట్స్ కదా. సో బ్రెయిన్ ఏం చేస్తుంది, 5టిని ప్రాసెస్ చేస్తుంది. దానికి రిజల్ట్గానే బ్రెయిన్ ఇప్పుడు ఖాళీగా ఉండలేకపోతుంది. దానివల్ల సూపర్ ఫాస్ట్ అవుతుంది. దీనివల్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మెమరీ 0. కొంతమందికి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా అలా గుర్తుండదు. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటే ఏం చేస్తారు, ఫోన్ ఇచ్చి మాకు గుర్తులేదండి మీది ఇందులో ఎంటర్ చేసేయండి, మేము మీకు మిస్డ్ కాల్ ఇస్తామంటారు. అదే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫోన్ నెంబర్స్ గుర్తుంటాయి. మెమరీ లాస్.
రెండోది, ఈ గదిలోంచి ఆ గదిలోకి ఎందుకు వెళ్ళామో మర్చిపోతాం. ఆ గదిలోకి వెళ్ళాక గుర్తుండదు నేను ఆ గదిలోకి ఎందుకు వెళ్ళానని. మూడోది, మీరు ఇవాళ ఉదయం ఏం తిన్నారని అన్నా కూడా మనం చెప్పలేం, నిద్ర లేకపోవడం. దీనివల్ల సైలెన్స్ అనేటువంటిది కంప్లీట్గా సున్నా. దీన్నే ఇప్పుడు కొత్త టర్మ్ వచ్చింది, థాట్ పొల్యూషన్. పొల్యూషన్ అని దేన్ని అంటాం? ఏదైనా మోతాదుకు మించి చాలా ఎక్కువ ఉంటే అప్పుడు పొల్యూషన్ అని అంటాం. ఇప్పుడు ఢిల్లీలో ఉంది కదా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత ఉంది? ఇప్పుడు ఢిల్లీలో 15 ఉంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో బయటకు అనేది వెళ్ళడం అనేది దుర్లభం. అలాగా థాట్స్ లెవెల్లో జరుగుతుందన్నమాట. రీసెంట్గా ఒక యాడ్ చూడడం జరిగిందనమాట. యాడ్ చూసినప్పుడు చాలా నవ్వు అనిపించింది. ఏంటి అంటే అది వాళ్ళు వైఫై కనెక్షన్ యాడ్. ఇంట్లో మదర్ ఏం చేస్తుంది, యూట్యూబ్లో వంటలు ఎలా చేయాలని చూస్తుంది. హస్బెండ్ ఏమో నెట్ఫ్లిక్స్లో ఏదో మూవీ చూస్తున్నాడు. కూతురేమో ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెట్టుకుంటుంది. కొడుకేమో వీడియో గేమ్స్ ఆడుతున్నారు. నలుగురు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కరెంట్గా సడన్గా వైఫై పోయింది. వైఫై పోగానే అందరూ వచ్చి హాల్లో కూర్చున్నారు. కూర్చోగానే నలుగురు ఒకరికాసొకరు దిగాలుగా చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ వైఫై కంపెనీ వాడు వచ్చి వైఫై ఇవ్వగానే నలుగురు మళ్ళీ హ్యాపీగా అయిపోయి నలుగురు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అది యాడ్. సో సొసైటీ అంత రివర్స్గా పనిచేస్తుంది అనమాట. ఒకప్పుడు ఫ్యామిలీ అంటే అంతా కలిసి ఉండడం మంచిది అనుకునేవారు. ఇప్పుడు అలా కలిసి కూర్చుంటే బాధగా ఉంది వాళ్ళకి. ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోయింది, ఆయన కొడుకు తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు, కూతురు తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది, హస్బెండ్ తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి నలుగురు హ్యాపీ అయిపోయారు. సో అంత రివర్స్గా ప్రపంచం నడుస్తుంది. సో అంతగా మనం ఎడిక్ట్ అంటే మైండ్ని ఎప్పుడు ఆక్యుపై చేసే ఉంచాలి, దాన్ని అసలు మనం క్వైట్గా ఉంచలేకపోతున్నాం. దీనివల్ల మనకి స్టడీస్లో ఎఫెక్ట్ పడుతుంది, స్టడీస్లో క్వాలిటీలో ఎఫెక్ట్ పడుతుంది. ఇవి చాలా ఉన్నాయి. దీనివల్ల ఇదంతా అదే ఒక పెద్ద టాపిక్ అవుతుంది. బట్ ద పవర్ ఆఫ్ సైలెన్స్ అనేటువంటిది రోజు రోజుకి తగ్గిపోతుంది. రోజుకి ఎప్పుడైతే ఈ సైలెన్స్ పవర్ అనేటువంటి తగ్గుతూ ఉంటుందో తెలియనటువంటి అలజడి అందరిలోనూ స్టార్ట్ అవుతుంది. తెలియనటువంటి ఒక భయం అందరిలో కూడా స్టార్ట్ అవుతుంది. సో డైలీ కొద్దిసేపు అన్నా కూడా మనం అన్ని గ్యాడ్జెట్స్కి అన్నిటికీ దూరంగా పెట్టుకుని జస్ట్ బీ ఇన్ సైలెన్స్. సైలెన్స్ విత్ అవర్ సెల్స్, సైలెన్స్ విత్ అదర్స్. సో ఎప్పుడైతే ఈ పవర్ ఆఫ్ సైలెన్స్ అనేటువంటిది ఎప్పుడైతే మనలో జాగరూకం అవుతుందో ఇట్ కాంట్రిబ్యూట్స్ టు ద పీస్ ఆఫ్ ద హోల్ వరల్డ్. మొత్తం ప్రపంచ శాంతికి ఏదైతే ఈ ఇండివిజువల్ శాంతి ఏదైతే ఉందో ఇది ప్రపంచ శాంతికి ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది అన్నమాట. అండ్ మార్పు అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది అది. బట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ షుడ్ ఇంక్రీజ్. ఎంతెంతైతే ఈ పవిత్రత యొక్క శక్తి, శాంతి యొక్క శక్తి ఈ రెండు ఎంతెంతైతే పెరుగుతూ ఉంటాయో దీని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. అందుకనే మీరు గమనిస్తూ ఉంటారు ఒక్కోసారి చాలా పీక్ పతాక స్థాయికి వెళ్ళిపోతాయి అన్నీ మళ్ళీ ఒకేసారి సైలెంట్ అయిపోతాయి. కరోనా వచ్చినప్పుడు ఏమనుకున్నారు అందరూ? బాబోయ్ అసలు జీవితంలో ఇంటికి బయటికి వెళ్ళగలవా అనుకున్నాం. కానీ మళ్ళీ ఆ కరోనాని మర్చిపోయాం. ఇప్పుడు యాక్చువల్గా కరోనా అంటే అది ఎప్పుడో వచ్చిన దానిలాగా ఉంది. ఇప్పుడు కరోనానే మర్చిపోయాం. సో ఈ వేవ్ అనేటువంటిది ఇలాగా నడుస్తూ ఉంటుంది. బట్ దేర్ విల్ కమ్ వన్ టైం వెన్ ఇది కంప్లీట్గా అయినప్పుడు పరివర్తన యొక్క కార్యక్రమం అనేటువంటిది ప్రపంచంలో జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళం మనం న్యూస్ చూసి వాళ్ళని నిందించుకుని వీళ్ళని నిందించుకుని వాళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు అని అనుకునే బదులు నేనేం చేయగలను? రోజులో కొద్దిసేపన్న ధ్యానం యొక్క ప్రాక్టీస్ చేసినప్పుడు పరమాత్మని యొక్క శక్తితో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో అప్పుడు మనలో పవిత్రత మరియు శాంతి, సుఖం అనేటువంటి ఈ డివైన్ క్వాలిటీస్ అనేటువంటివి మనలో పెరుగుతాయి. ఎప్పుడైతే మనలో ఇలాంటి డివైన్ క్వాలిటీస్ పెరుగుతాయో మన జీవితం వాటికి ఒక దర్పణం కింద తయారవుతుంది. అప్పుడు అది సమాజం పట్ల దాని యొక్క ప్రభావం అనేటువంటిది పడుతుందన్నమాట. సో మన అందరిలో కూడా ఈ పవర్ ఆఫ్ ప్యూరిటీ ఉంది. ఆత్మలో ఉన్నటువంటి 7 గుణాలలో శాంతి, పవిత్రత అనేటువంటివి చాలా మౌలికమైనటువంటి గుణాలు. అంటే బేస్ నేచర్ ఆఫ్ ద సోల్ అది. అందుకే శాంతి లేకుండా మనం ఉండలేం. పవిత్రత లేని చోట మనం ఆ వ్యక్తిని మనం నమ్మలేం. వీళ్ళన్నీ బొల్లి మాటలే మాట్లాడతారని, అన్ని కపటం మాటలే మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడే దాంట్లో దేంట్లో నిజం లేదు అని అంటాం. సో అందుకని ఏంటంటే పవిత్రత యొక్క శక్తి అన్నిటికన్నా ఉన్నతమైన శక్తి. అందుకే దేవతలకి వెనకాతల తల వెనకాతలు ఇలాగ ఒక ప్రకాశాన్ని చూపిస్తారు. ఆ ప్రకాశం దేనికి గుర్తు? పవిత్రతకు గుర్తు, ప్యూరిటీ గుర్తు.
ఇంకే మనం దేవాలయంకి వెళ్ళినా మంచిగా కొత్త బట్టలు కాకపోయినా అట్లీస్ట్ ఉతికినవన్నా మనం ధరించి వెళ్తాం, మంచిగా స్నానం చేసి. ఆఖరికి జస్ట్ గుడిలోకి వెళ్ళే ముందు మళ్ళీ కాళ్ళు కడుక్కొని కానీ మనం గుడిలోకి వెళ్ళాం, ఎందుకంటే చెప్పులు వేసుకుని వస్తాము, ఎక్కడెక్కడో నడిచి వస్తాము. కరెక్ట్, కొన్ని గుడుల్లో చూస్తాం కదా ఎంట్రన్స్ దగ్గర వాటర్ ఇలా పారేటట్టు పెడతారు, సో అందులోంచి వెళ్తే మన కాళ్ళు మనం కడుక్కుని వెళ్తాం. సో అది మనం శారీరకంగా చాలా స్వచ్ఛంగా అవ్వడానికి మనం ప్రయత్నిస్తున్నాం. కానీ రియల్ పరివర్తన అనేటువంటిది జరగాలి అంటే ఈ యొక్క పవిత్రత, ఈ స్వచ్ఛత అనేటువంటిది ఆంతరికంగా ఉండాలి, అంతరంగంలో ఈ స్వచ్ఛత అనేటువంటిది రావాలి. సో ఈ స్వచ్ఛత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన సంకల్పాలు కూడా మన యొక్క శ్రేష్టంగా తయారవుతాయి, సంకల్పాలు కూడా ఉన్నతంగా దివ్యంగా తయారైన చోట అప్పుడు ఇలాంటి నెగిటివ్ థాట్స్ అనేటువంటివి మనకి రావు. ఇప్పుడు ఏవైతే మనకి నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, మనకి ఇది అలాగా అది ఇలాగా అనేసి, ఆ నెగిటివ్ థాట్ రావడం కూడా ఒక రకమైన అపవిత్రతే. నెగిటివ్ థాట్స్, ఈర్ష్య, ద్వేషం, జలసి, కోపం, ఉక్రోషం, వీటి ఆధారంగా వచ్చేటువంటి సంకల్పాలు కూడా అపవిత్రమైనటువంటి సంకల్పాలే. కేవలం దైహిక ఆకర్షణతో వచ్చే సంకల్పాలు మాత్రమే కావు, మోహంతో వచ్చేటువంటి సంకల్పాలు కూడా. కొంతమంది ఎవరికి వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఏమన్నా అయిందంటే ఇంకా ఎలా ఏడుస్తారంటే అది చూసే వాళ్ళకి కూడా, అమ్మ ఒక చిన్న జలుబుకి ఎందుకమ్మా ఇంత ఏడుస్తున్నాం అంటారు. అంటే మితిమీరిన మోహం, మితిమీరిన మోహం వల్ల పిల్లలకు కూడా యాక్చువల్గా హానే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ కంట్రోల్ చేసేసి, ఎక్కువ కట్టడి చేసి, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ కట్టడిని భరించలేక వాళ్ళు ఏం చేస్తారు, మామూలు కన్నా ఎక్కువ ఫ్రీగా అయిపోతారు. వాళ్ళు కొన్నాళ్ళ వరకే కదా భరిస్తారు, తర్వాత ఇంకా ఫుల్ ఫ్రీడంలోకి వచ్చేస్తారు అన్నమాట వాళ్ళు ఇంకా. సో కాబట్టి ఏవైతే సమాజం ఇలా ఉంది అని చెప్పి మనం చేతులు కట్టుకుని కూర్చోవలసినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే మన కాన్షియస్నెస్లో, మన చేతనంలో ఎప్పుడైతే మనం పరివర్తన అనేది తెచ్చుకుంటామో అప్పుడు మన వల్ల తెలియకుండానే ఒక సమాజ సేవ జరుగుతుంది. అందరికీ కనిపించే సమాజ సేవ కాదు ఇది, చాలా నిర్లిప్తమైనటువంటి గుప్తమైనటువంటి సమాజ సేవ ఇది. కాబట్టి దీన్ని అందరూ కూడా చేయగలరు, చిన్న పెద్ద అందరూ కొద్దిసేపు రోజుట్లో ధ్యానం చేయొచ్చు, కొద్దిసేపు పవిత్రత వైబ్రేషన్స్ ప్రపంచానికి ఇవ్వచ్చు, కొద్దిసేపు శాంతి యొక్క వైబ్రేషన్స్ ప్రపంచానికి ఇవ్వచ్చు. పరమాత్మ నుంచి శాంతి యొక్క శక్తిని తీసుకోవడం, మనలో నింపుకొని ఆ చుట్టుపక్కల మొత్తం వాతావరణంలో ఈ శాంతి యొక్క వైబ్రేషన్స్ని నేను పంపిస్తున్నాను అని ఎంతెంత మనం ఈ థాట్స్ని మనం పవర్ఫుల్గా క్రియేట్ చేసే కొద్దీ మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంత పవర్ఫుల్గా తయారవుతుంది. అలాగే పరమాత్మ యొక్క అద్భుతమైన పవిత్రత శక్తిని నాలో నింపుకుని నా నుండి నేను మొత్తం ప్రపంచానికే నేను ఇది పవిత్రత నేను వ్యాపిస్తున్నాను. అప్పుడు ఆ పవిత్రత శక్తిని మనం నలువైపులా మనం వ్యాపించవచ్చు. సో ఈ విధంగా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కేవలం స్వయం గురించే కాకుండా విశ్వానికి కూడా మనం ధ్యానం చెయ్యొచ్చు అన్నమాట. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలో ఇంకొన్ని అంశాలతో మనం కలుద్దాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.